హాయ్ స్టూడెంట్స్, సీనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి సాంస్క్రిట్ కి సంబంధించిన గెస్ట్ పేపర్ ని ఎగ్జామ్ ముందు రోజు ఇస్తాను అని చెప్పాను. సో దాని ప్రకారమే ఈ రోజు మీకు రేపు రాబోయే సాంస్క్రిట్ ఎగ్జామ్ కి సంబంధించిన గెస్ట్ పేపర్ ని క్లియర్ కట్ గా స్టార్టింగ్ విత్ ఫస్ట్ రోమన్ దగ్గర నుంచి లాస్ట్ రోమన్ దట్ ఈస్ వాక్య నిర్మాణం దాకా క్లియర్లీ డిస్కస్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ క్లియర్లీ చూసుకోండి. దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సైమల్టేనియస్లీ అడగండి. రెండోది, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించిన దానికైతే కనుక పేపర్ ప్రజెంటేషన్ చెప్పాను. మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ పేపర్ ప్రజెంటేషన్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎలా అయితే ఉంటుందో సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది. అండ్ దాంతో పాటు మీకు విడిగా కూడా ప్రతిపదార్థం ఉంది, వాళ్ళకైతే శ్లోకం ఉంది కాబట్టి మీకు సంబంధించిన పేపర్ ప్రజెంటేషన్ కూడా సైమల్టేనియస్లీ డిస్క్రైబ్ చేసుకుంటూ వెళ్తాను. ఏ రోమన్ కా రోమన్ క్లియర్లీ చూసుకోండి. పేపర్ మొత్తాన్ని ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి, ఎందుకంటే రేపు ఎగ్జామ్ రాయాలి. అండ్ మాక్సిమం ఈ రోజు ఆఫ్టర్నూన్ కల్లా మీ ప్రిపరేషన్ ని కంప్లీట్ చేసుకుని ఆఫ్టర్నూన్ నుంచి రివిజన్ దట్ ఈస్ అట్లీస్ట్ వన్ టైం రివిజన్ కావాలి కాబట్టి రివైజ్ చేసుకోండి. సో దట్ రేపు ఎగ్జామ్ లో మంచిగా పర్ఫార్మెన్స్ చేద్దు కానీ సో దట్ అట్లీస్ట్ మినిమం 99 మార్క్స్ గెయిన్ చేసుకునే విధంగా. క్లియరా? సో మీకు మొదటిది ఫస్ట్ రోమన్ వచ్చేటప్పటికల్లా ప్రతిపదార్థం, అక్కడి నుంచి 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. క్లియరా? నా ఫస్ట్ వచ్చేటప్పటికల్లా ప్రతిపదార్థం మీకు 8 మార్క్స్ ఇస్తాడు. వేరే ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే కనుక శ్లోకం 6 మార్క్స్ కి మాత్రమే. నా మీరు 8 మార్క్స్ కి 8 మార్క్స్ గెయిన్ చేసుకోవాలి అంటే మీకు ప్రతిపదార్థానికి ఈ సంవత్సరం సిలబస్ లో 2 చాప్టర్స్ ఉన్నాయి. ఒకటి చాణక్య నీతి శాస్త్రం, రెండోది సూక్తి రత్నాన్ని. ఒక్కొక్క దానిలో 4 శ్లోకాలు ఉన్నాయి, అంటే ఓవరాల్ గా 8. ఫస్ట్ చాప్టర్ నుంచి ఒక శ్లోకం కంపల్సరీ ఇస్తాడు, నెక్స్ట్ చాప్టర్ నుంచి ఒకటి ఇస్తాడు. కాబట్టి రెండిట్లో ఏదైనా ఒక చాప్టర్ లో ఉన్న 4 శ్లోకాలని ప్రాపర్లీ ప్రాక్టీస్ చేసుకోండి. దానిలో కంపారిటివ్లీ చాణక్య నీతి శాస్త్రంలో శ్లోకాలు ఈజీగా ఉంటాయి. మీరు స్టార్టింగ్ నుంచి చదువుంటారు కాబట్టి మీకు ఈ సంవత్సరం గెస్ట్ పేపర్ కి సంబంధించి ఆ 4 శ్లోకాలు ఇచ్చాను, వాటిల్ని ప్రాపర్లీ ప్రాక్టీస్ చేసుకోండి. వీటిల్లోంచి కంపల్సరీగా ఒక శ్లోకం అయితే వస్తుంది. నౌ రాసే పద్ధతి వచ్చేటప్పటికల్లా మీరు శ్లోకాన్ని రాసేటప్పుడు ఫస్ట్ దానికి సంబంధించిన కవి పరిచయాన్ని రాయాలి, అంటే ఎవరు రాశారు, ఎక్కడి నుంచి గ్రహింపబడింది. రెండోది పద విభజన చేయాలి, అంటే ప్రతి పదానికి మీనింగ్ రాయాలి కాబట్టి దాన్నే ప్రతిపదార్థం అంటారు కాబట్టి పద విభజన రాయాలి. ఏ సీక్వెన్స్ లో రాస్తున్నావో దాన్నే అన్వయ క్రమం అంటారు, అన్వయ క్రమాన్ని రాయాలి. రాసిన తర్వాత ప్రతిపదార్థాన్ని రాయండి. అది ఇంగ్లీష్ లో అయినా పర్లేదు, తెలుగులో అయినా పర్లేదు. లాస్ట్ లోకి వచ్చేటప్పటికల్లా దాని యొక్క తాత్పర్యం అంటే భావం రాయాలి. అండ్ ఓపిక ఉంటే కనుక లాస్ట్ లో ఏవైనా 2 వ్యాకరణ అంశాలు రాయండి. మేబీ సంధి విడదీయడం కానీ, లేదా దానిలో ఉండే ప్యాటర్న్ ని అంటే సౌండింగ్ లో కానీ, లేదా దాంట్లో ఉండే ఏవైనా రెండింటి యొక్క సంధి విచ్ఛేదు లేదా కలిపి రాయడం, సమాసాలు, ఇవి కనుక రాసినట్టయితే ఇంప్రెసివ్ గా ఉంటుంది. ఫుల్ మార్క్స్ 8 మార్క్స్ పడతాయి. కాబట్టి ప్రతిపదార్థం రాయాలి అంటే ఏమేమి రాయాలో జాగ్రత్తగా చెప్తున్నాను, మళ్ళీ చూసుకోండి. ఫస్ట్ ఇది కవి పరిచయం రాయాలి, పద విభజన, అన్వయ క్రమం అంటే సీక్వెన్స్, ప్రతిపదార్థం, భావం, ఇవి మెయిన్ 5 పార్ట్స్ కంపల్సరీగా ఉండాలి. వ్యాకరణాంశాలు వచ్చేటప్పటికల్లా ఆప్షనల్. క్లియరా? ఇది చదువుకోండి. దీని నుంచి వచ్చే 8 మార్క్స్ కి 8 మార్క్స్ ఈజీలీ గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. క్లియరా? సెకండ్ రోమన్, థర్డ్ రోమన్ కనుక తీసుకున్నట్టయితే నిబంధ ప్రశ్నలు దట్ ఈస్ ఎస్ఏ క్వశ్చన్స్. పద్య భాగం నుంచి ఒకటి రాయాల్సి వస్తుంది, గద్య భాగం నుంచి ఒకటి రాయాల్సి వస్తుంది. అండ్ దీంట్లో పద్య భాగం నుంచి కనుక తీసుకున్నట్టయితే విభీషణోపదేశ్, ధర్మనిష్ట, ఈ రెండింటికి సంబంధించిన సారాంశాలు చదువుకోండి. కంపల్సరీగా వీటిల్లోంచి ఒకటి వస్తుంది. రెండోది గద్య భాగం కనుక తీసుకున్నట్టయితే మంద విష సర్పకథ, విక్రమస్య ఔదార్యం, ఈ 2 ప్రాపర్లీ చదువుకోండి. వీటిల నుంచి ఒకటి వస్తుంది. ఓకేనా? రాసే పద్ధతి ఎలా ఉండాలి, దీనికి కూడా కవి పరిచయం కంపల్సరీ రాయాలి. రాసిన తర్వాత మెయిన్ కంటెంట్ మొత్తాన్ని 4 నుంచి 5 పారాగ్రాఫ్ల్లో రాయండి. ప్రతి పారాగ్రాఫ్ లోనూ 5 నుంచి 6 లైన్స్ ఉండేలా చూసుకోండి. ఒక ఫుల్ పేజ్ అటుపక్క ఇటుపక్క 2 కంప్లీట్ అయ్యేలాగా నిబంధ క్వశ్చన్ కి ఆన్సర్ రాయండి. అండ్ పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ మధ్యలో సాంస్క్రిట్ లైన్స్ ఆ చాప్టర్ కి సంబంధించినవి ఏవైనా 3 లేక 4 రాయండి. పేపర్ ఇంప్రెసివ్ గా ఉంటుంది. దీని నుంచి మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. నిబంధ ప్రశ్నలు ఎలా చదవాలో అర్థమైందా, ఎలా రాయాలో అర్థమైందా? కాబట్టి పద్య భాగం నుంచి ఒక నిబంధ క్వశ్చన్ వస్తుంది, గద్య భాగం నుంచి ఒక నిబంధ క్వశ్చన్ వస్తుంది. క్లియరా?
నెక్స్ట్ ఫోర్త్ రోమన్ నాన్ డీటెయిల్. దీంట్లో మీకు ఓవరాల్ గా 6 క్వశ్చన్స్ ఇస్తాడు. ఏవైనా 4 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. మీకు ఓవరాల్ గా సిలబస్ లో 3 చాప్టర్లు ఉన్నాయి. కర్ణభారం, వజ్రం వజ్రేణ విద్యతే, ఇవి రెండు ప్రాపర్లీ చదువుకోండి. ఒక్కొక్క దాని నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, ఈజీలీ అటెంప్ట్ చేయొచ్చు. ఒక్కొక్క దానికి 2 మార్క్స్, 4 2s are 8 మార్క్స్ ఈజీలీ గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. క్లియరా? కాబట్టి ఫోర్త్ రోమన్ నుంచి మాక్సిమం మనం చదువుకోవాల్సిన క్వశ్చన్స్ అన్ని కూడా ఇవి. సైమల్టేనియస్లీ నోట్స్ మెయింటైన్ చేసుకోండి, సో దట్ ఇవన్నీ కూడా కవర్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. కాబట్టి నేను పీడిఎఫ్ ఇస్తాను, కానీ పీడిఎఫ్ మీకు గ్రూప్ లో, మన వాట్సాప్ గ్రూప్ ఉంది, మీకు తెలుసు కదా, కాసిం సార్ క్లాసెస్ అని చెప్పి వాట్సాప్ గ్రూప్ ఉంది. దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇప్పుడు దాకా కనుక మీరు చూడకపోతే దానిలో ఒకసారి జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన గెస్ట్ టాపర్స్ కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని కూడా దానిలో ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ముందు డిస్కషన్ అయిపోయిన తర్వాత జనరల్లీ పీడిఎఫ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి సైమల్టేనియస్లీ నోట్స్ మెయింటైన్ చేసుకోవడం అలవాటు చేసుకోండి, సో దట్ ఒకసారి రివిజన్ మీరు రాస్తూనే అయిపోతుంది. ఇంకోసారి కనుక ప్రాపర్లీ రివైజ్ చేసుకున్నట్టయితే ఎగ్జామ్ దానికి రెడీ అయిపోతారు. క్లియరా? సో ఇది ఓవరాల్ గా ఫోర్త్ రోమన్ గురించి. నెక్స్ట్ ఐదో రోమన్. 6వ రోమన్ వచ్చేటప్పటికల్లా సందర్భ సహిత వాక్యాలు. పద్య భాగం నుంచి నీకు 4 సందర్భ సహిత వాక్యాలు ఇస్తాడు. వాటిల్లో ఏవైనా 2 రాయాలి. పద్య భాగం నుంచి 2, గద్య భాగం నుంచి 2. ఇక్కడ ఒక పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏవేవైతే ఎస్ఏ క్వశ్చన్స్ కోసం చదివారో, అంటే పద్య భాగంలో తీసుకుంటే గనక విభీషణోపదేశము, ధర్మనిష్ట, ఈ 2. గద్య భాగంలో కనుక తీసుకున్నట్టయితే మందవిష సర్పకథ, విక్రమస్య ఔదార్యం, వీటిల్లో నుంచే సందర్భ సహిత వాక్యాలని చదవండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎస్ఏలు చదివారు కాబట్టి దాని నుంచి సందర్భ సహిత వాక్యాలు ఈజీగా అర్థమవుతాయి, ఈజీగా రాయొచ్చు. అండ్ రాసేటప్పుడు దానికి పరిచయము, సందర్భము, భావం కంపల్సరీ రాయాలి. ఇక్కడ చాలా మంది పిల్లలకు ఉన్న మిస్కాన్సెప్షన్ ఏంటంటే భావంలో ఇచ్చిన క్వశ్చన్స్ ని మళ్ళీ రిపీట్ చేసి రాసేస్తే సరిపోతుందని. అలా చేయమాకండి నాన్న, అది ప్రాబబిలిటీ మాత్రమే. వేరే సాంస్క్రిట్ పండిట్స్ ఎవరైనా మీ పేపర్ ని కనుక వాల్యుయేషన్ చేసినట్టయితే దాన్ని ఐడెంటిఫై చేస్తే మార్క్స్ తీసేస్తారు. కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. రెండోది, రాసే పద్ధతి వచ్చేటప్పటికల్లా ఒక పేజీకి 2 సందర్భ సహిత వాక్యాలు వచ్చేలా రాయండి. అంటే పద్య భాగంలో ఉన్న 2 సందర్భ సహిత వాక్యాలకి 1 పేజీ, గద్య భాగంకి సంబంధించిన 2 సందర్భ సహిత వాక్యాలకి 1 పేజీలో రాయండి. సో దట్ నీట్ గా కనబడుతుంది, ఫుల్ మార్క్స్ పడతాయి. క్లారిటీ వచ్చిందా? కాబట్టి 5వ రోమన్ పద్య భాగం నుంచి సందర్భ సహిత వాక్యాలు, వీటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే 6వ రోమన్ గద్య భాగానికి సంబంధించిన సందర్భ సహిత వాక్యాలు, వీటిల్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. వీటి నుంచి కంపల్సరీగా 2 మీకు పేపర్ లో కనబడతాయి. క్లియరా? నెక్స్ట్ 7వ రోమన్ 8వ రోమన్ వచ్చేటప్పటికల్లా పద్య భాగం నుంచి గద్య భాగం నుంచి లఘు ప్రశ్నలు, అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్. దానికి సంబంధించి మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే లఘు ప్రశ్నల కోసం పద్య భాగం నుంచి 3, గద్య భాగం నుంచి 3 రాయాల్సి వస్తుంది. మీరు ఆల్రెడీ 2 చాప్టర్స్ పద్య భాగం నుంచి ఆల్రెడీ ఎస్ఏ క్వశ్చన్స్ కోసం చదువుకున్నారు. ప్లస్ దాంతో పాటు చాణక్య నీతి శాస్త్రం గాని, సూక్తి రత్నాన్ని గాని చదువుకున్నారు. దాని నుంచి మళ్ళీ ఒకటి వస్తుంది. కాబట్టి ఈ చాప్టర్స్ లో ఉన్న లఘు ప్రశ్నల్ని మళ్ళీ రివైజ్ చేసుకోండి. కంపల్సరీగా దానిలో నుంచి 3 కనబడతాయి. క్లారిటీ వచ్చిందా? కాబట్టి లఘు ప్రశ్నల కోసం కూడా పద్య భాగం నుంచి ఆల్రెడీ ప్రతిపదార్థం కోసం, ఎస్ఏ క్వశ్చన్స్ కోసం, నిబంధ క్వశ్చన్స్ కోసం ఏవైతే చదివారో వాటిల్నే మళ్ళీ రివైజ్ చేసుకోండి. వేరే గద్య భాగం నుంచి వచ్చేటప్పటికల్లా మీరు 2 చాప్టర్స్ మాత్రమే చదువుకున్నారు కాబట్టి ఇంకో చాప్టర్ ని సందర్భ సహిత వాక్యాల కోసం, లఘు ప్రశ్నల కోసం చదవండి. ఓకేనా? వేరే లాస్ట్ లో 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి చాయిస్ లేదు కాబట్టి ప్రతి చాప్టర్ ని కంపల్సరీగా చదువుతారు. సో అది చదివేటప్పుడు ఇందులో ఆల్రెడీ 3 చాప్టర్స్ చదివేశారు కాబట్టి ఇంకో 2 చాప్టర్స్ 1 మార్క్ కోసం రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. పాయింట్ క్లారిటీ వచ్చిందా? రెండోది, లఘు ప్రశ్నలు వచ్చేటప్పటికల్లా 2 మార్క్స్, దానికి మాక్సిమం 3 to 4 లైన్స్ లో రాయాలి. కాబట్టి వాటిని 1 పేజీలో కంప్లీట్లీ పద్య భాగానికి సంబంధించినవి, 1 పేజీలో కంపల్సరీ గద్య భాగానికి సంబంధించి రాయండి. నీట్ గా ఫుల్ మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. క్లారిటీ వచ్చిందా? సో ఇవి మీకు లఘు ప్రశ్నలకు సంబంధించి పద్య భాగం నుంచి, గద్య భాగం నుంచి. సో ఇది గద్య భాగం నుంచి అడిగే లఘు ప్రశ్నలు. నెక్స్ట్ 9వ రోమన్ కనుక తీసుకున్నట్లయితే 1 మార్క్, దానికి 1 వర్డ్ ఆన్సర్స్. వీటిల్లో చాయిస్ లేదు కాబట్టి మీకు పద్య భాగంలో ఉన్న చాప్టర్స్ అన్ని, గద్య భాగంలో ఉన్న చాప్టర్స్ అన్ని కూడా లఘు ప్రశ్నల కోసం, 1 మార్క్ క్వశ్చన్స్ కోసం కంపల్సరీ చదవాల్సి వస్తుంది, ఏకప్రత ప్రశ్నల కోసం. అండ్ దీనికి రాసేటప్పుడు ఒకదానికి సంబంధించినవన్నీ కూడా 1 పేజీలో, అంటే పద్య భాగానికి సంబంధించినవన్నీ కూడా 1 పేజీలో, గద్య భాగానికి సంబంధించినవన్నీ కూడా 1 పేజీలో నీట్ గా రాస్తే
1 మార్క్ దీనికి 5 మార్క్స్, దీనికి 5 మార్క్స్, ఫుల్ మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ రెండోది మళ్ళీ చెప్తున్నాను, ఏకపద ప్రశ్నలలో మీకు చాయిస్ లేదు. కాబట్టి ప్రతి చాప్టర్ నుంచి 2 లేక 3 క్వశ్చన్స్ ఉన్నాయి అంతే. కాబట్టి చాప్టర్స్ అన్ని ఒకసారి ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. దానిలో మెయిన్ ఇంపార్టెంట్ గా చదవాల్సిన గెస్ క్వశ్చన్స్ మీకు ఇచ్చాను ఆల్రెడీ. వీటిల్ని కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఒకసారి మిగిలినవి కూడా చదువుకోండి. ఎందుకంటే మీకు సాంస్క్రిట్ లో 99 గెయిన్ చేయగలుగుతున్నావా లేదా అనేది డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఇదే. కాబట్టి క్లారిటీ వచ్చిందా? కాబట్టి వీటిల్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. క్లియరా? నెక్స్ట్ 10th రోమన్ గద్య భాగానికి సంబంధించిన ఏకపద ప్రశ్నలు క్వశ్చన్స్ అన్ని కూడా మీకు లిస్ట్ అవుట్ చేసి ఇచ్చాను, జాగ్రత్తగా చూసుకోండి. అండ్ దీనిలో కూడా నేను చెప్పేది అదే, వీటితో పాటు మిగిలినవి కూడా చూసుకోండి. మిగతా అన్నిటి దానికి నేను గెస్ చేయగలను, కానీ 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికల్లా కష్టం నాన్న. కాబట్టి 1 మార్క్ క్వశ్చన్స్ 99 మార్క్స్ నీకు కావాలి అనుకుంటే కనుక మిగతా చాప్టర్స్ లో ఉన్న 1 మార్క్ క్వశ్చన్స్ కూడా మళ్ళీ రివైజ్ చేసుకోండి. క్లియరా? నెక్స్ట్ డైరెక్ట్లీ ఇక్కడ 12th రోమన్ కి వచ్చేసాం. ఎందుకంటే మీకు 11th రోమన్ వచ్చేటప్పటికల్లా కాంప్రహెన్షన్, మీకు కాంప్రహెన్షన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా టెక్స్ట్ బుక్ చివరిలో ఒక 5 అభ్యాసాలు ఇచ్చాడు. వాటిల్ని ప్రాపర్లీ ప్రాక్టీస్ చేసుకోండి. మోస్ట్ ప్రాబబ్లీ దాని నుంచే ఒక అభ్యాస్ కంపల్సరీ వస్తుంది. మీరు ఆల్రెడీ చదివారు కాబట్టి దాని ఆన్సర్స్ కంపల్సరీ మీకు పారాగ్రాఫ్ లోనే ఉంటాయి. మీరు ఆల్రెడీ దాన్ని కనుక ఎక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, ఎలా రిప్రజెంట్ చేయాలని కనుక ఒకసారి చూసుకున్నట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. రెండోది, రేపొద్దున ఎగ్జామ్ లో మళ్ళీ పారాగ్రాఫ్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా మీరు ఈజీలీ ఐడెంటిఫై చేస్తే గనక టకటక దానికి ఆన్సర్స్ రాసేయచ్చు. టైం కన్సంప్షన్ కలిసి వస్తుంది. క్లియరా? రెండోది 12వ రోమన్ వచ్చేటప్పటికల్లా 12వ రోమన్ గాని 13వ రోమన్ గాని సంధి విడదీసి రాయడం ఒకటి, సంధి కలిపి రాయడం ఒకటి. దీనిలో మీకున్న సిలబస్ లో శుత్వ సంధి, ష్టుత్వ సంధి, జస్వ సంధి, అనునాసిక సంధి, విసర్గ సంధి, ఈ 5 సంధులు ఉన్నాయి. దీంట్లో మొదటి 3 సంధులు ప్లస్ విసర్గ సంధిని ఒకటి ప్రాక్టీస్ చేసుకోండి, ఈజీగా ఉంటాయి. విడదీయడం, కలిపి రాయడం రెండిట్లో ఏది చేసినా మీరు సంధి యొక్క పేరునైతే కంపల్సరీ రాయాలి. విడదీసి రాశారనుకోండి, ఫర్ అన్ ఎగ్జాంపుల్ దీనికి ఇచ్చాను, దట్ ఈస్ సత్ ప్లస్ చిదానంద, సచ్చిదానంద. కాబట్టి చుత్వ సంధి ఇలా కలిపి పదం ఏమవుతుందో రాసి దాని యొక్క సంధిని కనుక పక్కన రాసినట్టయితే ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకేనా? దీనిలో కూడా పిల్లలకు ఉన్న మిస్కాన్సెప్షన్ ఏంటంటే సంధి పేరు రాయాల్సో లేదో అని. సంధి పేరు కంపల్సరీ రాయాలన్న, పక్కన రాస్తేనే దానికి మార్క్స్ పడతాయి. కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? ఇది ఓవరాల్ గా 12వ రోమన్ లేదా 13వ రోమన్ కి సంబంధించిన సంధి విడదీసి రాయడం అండ్ సంధి కలిపి రాయడం. మళ్ళీ చెప్తున్నాను, దీనికి సంబంధించి శుత్వ సంధి, జస్వ సంధి, అనునాసిక సంధి, విసర్గ సంధి, ష్టుత్వ సంధి, ఈ 5 సంధుల్ని జాగ్రత్తగా చూసుకోండి, ఈజీగా రాసేయచ్చు. రెండోది యాక్చువల్లీ 13వ రోమన్ కాదు, 14వ రోమన్. 14వ రోమన్ వచ్చేటప్పటికల్లా శబ్దాలు. ఓకేనా? ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో కొన్ని చదివారు, పూలింగ్, స్త్రీలింగ్ కి సంబంధించినవి. అలాగే సెకండ్ ఇయర్ లో కూడా మళ్ళీ మీకు శబ్దాలు ఉన్నాయి. దీంట్లో పూలింగ్ లో 4 శబ్దాలు ఉన్నాయి, స్త్రీలింగ్ లో 4 శబ్దాలు ఉన్నాయి, నపుంసకలింగ్, సర్వనామ శబ్దాలు ఉన్నాయి. ఫస్ట్ రెండింటిని కనుక దీనిలో 4 దానిలో 4 8 కనుక మీరు ప్రాపర్లీ చదువుకున్నట్టయితే దానిలో నుంచి కంపల్సరీగా పూలింగ్ నుంచి ఒకటి వస్తుంది, స్త్రీలింగ్ నుంచి ఒకటి వస్తుంది. సో రాసేటప్పుడు దానిలో మళ్ళీ చకారాంతక్, జకారాంతక్, తకారాంతక్, నకారాంతక్ వీటిల్లో ఏదవుతుందో చెప్పి దానికి సంబంధించిన ప్రథమ విభక్తి నుంచి సప్తమి విభక్తి దాకా ఏకవచన్, ద్వివచన్, బహువచన్ ఏం జరుగుతుందో గనక చెప్పినట్టయితే శబ్దాలకి పడే 6 మార్క్స్ పడిపోతాయి. ఓవరాల్ గా 6 + 6 12 మార్క్స్ వస్తాయి. దీని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని చాయిస్ చేయమాకండి, కంపల్సరీగా రివైజ్ చేసుకోండి. క్లియరా? నెక్స్ట్ రోమన్ కి వెళ్దాం. 15వ రోమన్. ఇది వచ్చేటప్పటికల్లా సమాసాలు. ఓకేనా? సమాసాలు మీకు ఉన్న సిలబస్ లో తత్పురుషం దగ్గర నుంచి తత్పురుషం, కర్మధారయం, ద్విగు సంధి, ద్వంద్వ సమాసం, అలాగే లాస్ట్ లో బహువ్రీహి 5 సమాసాలు ఉన్నాయి. వీటిల్లో మీరు ద్వంద్వ సమాసాన్ని కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోండి. 2 క్యారెక్టర్స్ ఇస్తారు, ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది. రామ, లక్ష్మణ, రామయ్యను, లక్ష్మణయ్యను. రెండోది ద్విగు సమాసం. ద్విగు సమాసంలో మీకు నెంబర్ కనబడుతుంది. దీంతో పాటు విశేషణాన్ని చెప్పగలిగే సమాసం, దట్ ఈస్ బహువ్రీహి సమాసం. ఈ 3 కనుక ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఓపిక ఉన్నట్టయితే కనుక ఇంకోటి అంటే కర్మధారయం చూసుకోండి. సో దట్ దీని నుంచి వచ్చే మార్క్స్ ని ఫుల్ మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి దీనిలో కూడా సమాసాన్ని ఐడెంటిఫై చేయడం,
సమాసాన్ని పూరించడం, విగ్రహవాక్యాన్ని రాయడం, ప్లస్ అది ఏ సమాసం అవుతుందో పక్కన చెప్పడం. దీని నుంచి వచ్చే మార్క్స్ ని గెయిన్ చేసేసుకోవచ్చు. క్లియరా? ఇంకా లాస్ట్ రోమన్ 16th రోమన్ లో కనుక వెళ్ళినట్టయితే వాక్య నిర్మాణం. ఇక్కడ వాక్య నిర్మాణంలో పిల్లలకు ఉన్న మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటంటే దీనిలో నీకు ఇటుపక్క 5 ఇచ్చాడు, ఇటుపక్క 4 ఇచ్చాడు, అటుపక్క 5 ఇచ్చాడు. ఒక 20 వాక్యాలు కనుక రాసేసినట్టయితే దానిలో నుంచి వాడే వేసుకుంటాలి అని అలా రాయమాకండి అన్న. ఓకేనా? ఎందుకంటే ఎగ్జామినర్స్ కి వీటికి సాంస్క్రిట్ గురించి నాలెడ్జ్ లేదు అనేది అది రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి అలా కాకుండా మీరు 5 వాక్యాలు ఇట్లు పక్క కనుక చూసుకున్నట్టయితే సంజ్ఞ ఉంటుంది, ఇక్కడ క్రియ ఉంటుంది, అండ్ అది చేసేది దట్ ఈస్ విశేషణం ఉంటుంది. అది ఏం క్రియ చేయాలో చెప్పాలి. కాబట్టి వీటిని రాసేటప్పుడు నువ్వు ఎవరినైతే తీసుకుంటున్నావో అది ప్లస్ దానికి సంబంధించిన వాటిని జాగ్రత్తగా రాయండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ కవిత పేరు తీసుకున్నావు. ఓకేనా? పాఠ్ అంటే పాఠాన్ని ఏమవుతుంది? అపఠం. అలా ఒక కంప్లీట్ మీనింగ్ ఇచ్చే వర్డ్ని రాయండి. అటువంటివి ఎన్ని రాయాలి? 5 రాయాలి. 5 మార్క్స్ వస్తాయి. కావాలంటే ఇంకో 2 ఎక్స్ట్రా రాయండి ఎక్కడైనా గ్రామర్ మిస్టేక్స్ పోతుంది అనుకుంటే కనుక. క్లారిటీ వచ్చిందా? ఇలా వాక్య నిర్మాణం కనుక చేసినట్టయితే దీని నుంచి వచ్చే 5 మార్క్స్ ని గెయిన్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా మీకు ఈ సంవత్సరం సీనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి సంబంధించిన సాంస్క్రిట్ యొక్క గెస్ట్ పేపర్ మొత్తాన్ని కంప్లీట్లీ రివైజ్ చేసుకోండి. ఏవైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ లో తెలియజేయండి. దీని యొక్క PDF మీకు ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్ లో అప్లోడ్ చేయబడి ఉంటుంది. కాబట్టి మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను సజెస్ట్ చేసేది అంటే పక్కన సైమల్టేనియస్లీ నోట్స్ మెయింటైన్ చేసుకోండి. సో దట్ సైమల్టేనియస్ మీ రివిజన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓకేనా? నా సాంస్క్రిట్ ఎగ్జామ్ అవ్వగానే పేపర్ ఎలా వచ్చింది అంటే మీరు ఎలా రాశారు కంపల్సరీ కామెంట్ లో తెలియజేయండి. సో దట్ నేను ఇచ్చిన పేపర్ మీకు ఎక్కడ దాకా రీచ్ అనేది నాకు కూడా తెలియాలి కదా. ఎందుకంటే నీకు నాకు మధ్యలో ఉన్న అనుసంధానం ఏంటి? కామెంట్స్ మాత్రమే. ఇంకా అదర్ పద్ధతి ఏది లేదు. లేదనుకుంటే కనుక వాట్సాప్ ఛానల్ ద్వారా మీరు లింక్ అయ్యి గ్రూప్ ద్వారా మీ ప్రిపరేషన్ ని కొనసాగించవచ్చు. ఓకేనా? అండ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళవి ఎలా అయితే గెస్ట్ పేపర్స్ ప్రతి సబ్జెక్ట్ కి జస్ట్ బిఫోర్ ద ఎగ్జామ్ అంటే ఒక ఎగ్జామ్ రాసి రాగానే నెక్స్ట్ ఎగ్జామ్ కి సంబంధించిన గెస్ట్ పేపర్స్ ఎలా అయితే అప్లోడ్ అవుతున్నాయో సీనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా దీనికి సంబంధించిన గెస్ట్ పేపర్స్ అన్ని కూడా ఇమీడియట్లీ ఆ ఎగ్జామ్ అవ్వగానే నెక్స్ట్ ఎగ్జామ్ కి ప్రిపరేషన్ కూర్చునే ముందుగల్లా మీకు దాని యొక్క గెస్ట్ పేపర్ మన ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఛానల్ ని ఇప్పుడు దాకా ఫాలో అవ్వకపోతే ఇదే మీరు కొత్తగా రావడం అయినట్టయితే అండ్ నేను చెప్పే కంటెంట్ మీకు నచ్చినట్టయితే మాత్రమే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ లో మీతో పాటు నేను కూడా మీ ప్రిపరేషన్ లో భాగమే ఉన్నాను కాబట్టి నీ పక్కనే కూర్చొని నిన్ను చదివిస్తున్నాను. కాబట్టి ఈ ప్రిపరేషన్ లో నీ ఫ్రెండ్స్ ని కూడా యాడ్ చేసుకునే ఉద్దేశం ఉంటే గనక దీన్ని మరింత మందికి షేర్ చేయండి. ఓకేనా? అప్పుడే మనం పడుతున్న ఈ ఎఫర్ట్స్ కానీ గెస్ట్ పేపర్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ మంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి రీచ్ అయినప్పుడే కదా దీని యొక్క వాల్యూ పెరుగుతుంది. క్లారిటీ వచ్చిందా? అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రిపరేషన్ లో నేను నీతో పాటే ఉంటాను. అది ఇంగ్లీష్ తీసుకున్నా, 2A 2B తీసుకున్నా, లేదా బయాలజీ వాళ్ళకి బాటనీ జువాలజీ తీసుకున్నా, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ తీసుకున్నా. కాబట్టి ఎటువంటి డౌట్ వచ్చినా ఎటువంటి మొహమాటం పడకుండా ఇమీడియట్లీ తెలియజేయండి. క్లియరా? సాంస్క్రిట్ పేపర్ అవి రాగానే ఇంగ్లీష్ పేపర్ గెస్ట్ పేపర్ ని అప్లోడ్ చేస్తాను. సో దాన్ని కూడా మీ ప్రిపరేషన్ లో జాగ్రత్తగా చూసుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుస్తాను. క్లియరా? అండ్ ఇక్కడ ఒక పాయింట్, తెలంగాణ స్టూడెంట్స్ కూడా సార్ మాకు సంబంధించిన గెస్ట్ పేపర్స్ కూడా అప్లోడ్ చేయండి అంటున్నారు. నాన్న ఈ సంవత్సరానికి అయితే నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. ఎందుకంటే తెలంగాణ పేపర్స్ ని స్టడీ చేసి వాటి యొక్క గెస్ట్ పేపర్స్ ని ప్రిపేర్ చేసేంత టైం ఈ సంవత్సరానికి అయితే సఫిషియెంట్లీ లేదు. సఫిషియెంట్ టైం ఉన్నట్టయితే డెఫినెట్లీ ఇచ్చేవాడిని. సో ఈ సంవత్సరానికి అయితే మాత్రం నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే మాత్రం మాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్.